మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నామినేటెడ్ సెలక్షన్స్ కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్కు సీఎం ఆదేశాలు. అన్ని జిల్లాల నుంచి వివరాల సేకరణ, పార్టీ కోసం ఎవరెవరు పనిచేశారంటూ ఆరా. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో పోటీ ఎక్కువ. 2-3 రోజుల్లో లిస్టు రెడీ. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు సైతం మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లా స్థాయి పదవులను కట్టబెట్టాలని నిర్ణయించింది. ఎంపికకు సంబంధించిన ఓ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కు సీఎం నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం. 2-3 రోజుల్లో లిస్టు రెడీ చేస్తామని టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు. అంటే ఇప్పుడు వీళ్ళది కూడా మళ్ళీ వాళ్ళదైనట్టే ఇది దృష్టి ఎక్కడ పెట్టాలని అంటే డెవలప్మెంట్ మీద పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు దీని మీద ఇది పెట్టి మళ్ళీ అక్కడ ఫోకస్ చేసుడు, ఇక్కడ ఫోకస్ చేసుడు, ఆయన లండన్ పోడు, ఇదంతా పెద్ద గందరగోళంగానే అనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ అంతర్గతం ఎప్పుడైనా ఉంటుంది. కాకపోతే ఇప్పుడే చెప్పలేం, వాళ్ళు 100 రోజుల గడువు అడిగిన తర్వాత అంతకు ముందే మనం విమర్శన చేసినా కూడా సరైనది కాదు కాబట్టి ఆ 100 రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అప్లికేషన్ల డేటా ప్రాసెసింగ్ పూర్తి అవ్వాలని అభయాస్తం. దరఖాస్తుల వివరాల్లో డూప్లికేషన్ వద్దు. శాఖల మధ్య డేటా షేరింగ్లోనూ సమన్వయం. గ్యాప్ ఉంటే ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి. అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. ఇన్ టైంలో ఎందుకు పూర్తి చేయలేదు? యాదాద్రి థర్మల్ ప్లాంట్ జాప్యానికి బాధ్యులెవరు? అధికారులను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం బట్టి. ఇక అప్లికేషన్లది ఒకటి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ది ఒకటి. అంటే అప్లికేషన్ ఇంకా కాలేదు, ప్రాసెసింగ్ పూర్తి అవ్వాలి, అభయాస్తం దరఖాస్తులు డూప్లికేట్ ఉండొద్దని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది? అదే ఆలోచించాలి. అంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఆర్భాటాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే అక్కడ ఎంక్వైరీలు స్టార్ట్ చేసినాం, ఇక్కడ తప్పులు ఉన్నాయి, వీళ్ళు ఇది చేసిండ్రు, అది ఇట్లా జరగాలి, ఇది ఇట్లా జరగాలి అనే ఆర్భాటాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అది ఆచరణలో ఎప్పటి వరకు ఎంతవరకు వస్తుంది అని అంటే అక్కడే అసలు తెలుస్తుంది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే గతం ప్రభుత్వంలో ఏ శాఖలో పని జరగాలన్నా కేసీఆర్ ద్వారానే జరిగేది. కేసీఆరే, మిగిలిన మంత్రులంతా విగ్రహ పుష్టి నైవేద్య నష్టలాగా ఉండేటోళ్ళు. కానీ ఈ గవర్నమెంట్లో అట్లా లేదు. అంటే రవాణా శాఖకు సంబంధించి పొన్నం చూస్తున్నారు. అలాగే ప్రతి విషయంలో ఉప ముఖ్యమంత్రి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభుత్వ విషయాల్లో ఎలాంటి విషయాల్లో చొరవ చూపించాలి అనే విషయంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి కానివ్వండి, అంటే ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆయా శాఖలలో నిర్ణయాలు తీసుకుంటున్నారు, సమీక్షలు పెడుతున్నారు, వాటి మీద ఎంక్వైరీలు వేస్తున్నారు గతంలో జరిగిన పొరపాట్లకు సంబంధించి. ఇదైతే కొంత హర్షించదగ్గ విషయమే. గతంలో ఏ శాఖ అయినా సరే కేసీఆరే ఫైనల్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే అట్లా లేదు. చూడాలి మరి ముందు ముందు ఈ ఆచరణ ఎక్కడి వరకు వస్తుంది అనేది. టీఎస్పీఎస్సీ ఉంది కదా, అందులో ఇప్పుడు రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇప్పుడు ఎట్లయితే మన బీఆర్ఎస్లో మల్లారెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, ఇంకెవరు 2-3 ఉన్నారు, అంతా దస్కతలు. ఈ దస్కతలు కాకుండా ఇప్పుడు టీఎస్పీఎస్సీకి ఎవరైతే రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి అనుభవం ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి మంచి అనుభవం ఉంటుంది. వాళ్ళను నియమించాలి. వాళ్ళని నియమిస్తే ఇంకా బాగా ఇంప్రూవ్మెంటేషన్ వస్తుంది టీఎస్పీఎస్సీలో, నా అభిప్రాయం. దానికి ఈ రేవంత్ రెడ్డికి మీరు ఏ రకంగా చెప్తారో మీరే చెప్పండి. అంటే విద్య విలువ తెలిసిన వాళ్ళకు విద్యకు సంబంధించిన మొత్తం సోర్స్ అప్ప చెప్తే ఆ విలువ తెలుసు కాబట్టి, కష్టపడి వచ్చిండ్రు కాబట్టి, ఎక్కడ లీక్ అవుతే ఒక ఉద్యోగం కోసం ఒక కుటుంబం పడే ఆవేదన తెలుస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రతి సామాన్యుడు కోరుకుంటారు. కాకపోతే నామినేటెడ్ పోస్టుల విషయంలో నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి ఒక్కడి చేతిలో ఉండదు. చాలామంది ఆ పోస్టుల మీద ఆశలు పెట్టుకొని ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలుపుకు కారణమై ఉంటారు. కాబట్టి ఇలాంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. గత పాలనలో విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది అంటే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వల్లే. అది 100%. ఈ రోజు వరకు కూడా ఎల్బీ నగర్లో ఆడపిల్లలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే మనం ప్రగతి భవన్లో 12 లక్షలు 14 లక్షలు పెట్టి 4 కుక్కల కోసం ఒక బోను కట్టించినాం. గంత గొప్ప వ్యవస్థ. 4 లక్షల బోన్కి కేసీఆర్కు ఉన్నంత శ్రద్ధ 900 మంది ఆడపిల్లల టాయిలెట్స్ మీద సబితా ఇంద్రారెడ్డికి లేదు. కాబట్టి విద్యాశాఖకు సంబంధించి అలాగే ఇలాంటి నోటిఫికేషన్ల డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యావంతులైన వాళ్ళు, అనుభవజ్ఞులు ఉంటే ఖచ్చితమైన మేలు జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఆ దిశగానే అడుగులు పడాలని కూడా మనం కోరుకుందాం.